మూసీ నదిలోని కూల్చివేతలకు అందరూ అడ్డుకోవాలన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అర్థం లేకుండా మాట్లాడుతున్నారన్నారు మంత్రి కోమటిరెడ్డి. ప్రజలకు మంచి చేయడానికే ప్రభుత్వం కంకణం కట్టుకుందన్నారు. మూసీని ప్రక్షాళన చేస్తామని చెప్పి ఏమీ చేయలేదని ఇప్పుడు మేం చేస్తుంటే ఓరలేకపోతున్నారన్నారు. మూసీ వల్ల ప్రజలు రైతులు చాలా నష్టపోతున్నారని, అలాంటివి బీఆర్ఎస్ కు పట్టడం లేదన్నారు చామల కిరణ్ కుమార్ రెడ్డి. వాళ్ళు చేయలేనిది మేం చేస్తుంటే తట్టుకోలేకపోతున్నారని కేటీఆర్ పై ఫైర్ అయ్యారు. लूटो दिल्ली में बाटो मूसील नट 1,50,000 కోట్ల రూపాయలతోని 1,50,000 కోట్లు 1,50,000 రూపాయలు కాదు 1,50,000 కోట్లు అంటే ఎంతనో ఎరికేనా మన రాష్ట్ర బడ్జెట్ లో సరిగ్గా సగం మన రాష్ట్ర బడ్జెట్ లో సరిగ్గా సగం పైసలు పెట్టట మూసీల 55 కిలోమీటర్లు ఉద్ధరించి దీన్ని ఒక అద్భుతమైన లండన్ లెక్క చేసి ఇక్కడ ఉన్న గరీబ్ గాళ్ళందరినీ తీసుకుపోయి జంగల్లో వారిస్తారట. మరి ఊకుందామా సపడక? మేమందరం ఎక్కడ అక్కడ పోవాలన్నా మరి 38 ఇండ్లకు రంగులేసి పోయినరట ఆర్బిఎక్స్ అని. రంగులేసి పోతే నేను మీ అందరినీ కోరేది ఒకటే, లక్ష్మి ఇంటి మీద కోతురులే, రత్నకి ఇంటి మీద కోతురుతి సపడక నా పనికి నేను పోతా, నాకేం గర్జు, ఆమె ఇల్లు గులబడితే నాకేమైంది, ఇదివరకు ఒకసారి నన్ను తిట్టింది కాబట్టి ఇప్పుడు నేను ఆమె ఇంటికాడికి పోను, మీదికి బుల్డోజర్ వచ్చినా ట్రాక్టర్ వచ్చినా ఇవి రానియకుండా ఇక్కడనే కంచె అడ్డం పెట్టుండ్రి, మొత్తం అందరూ వచ్చి తలుకోండి. మామూలు సమస్య కాదు, ఇంకా చెప్పాలని చాలా ఉన్నది. అసలు డిపిఆర్ అవుతున్నది, డిపిఆర్లో 20,000 కానీ 30,000 కానీ ఈయన మూసీ డెవలప్మెంట్ ఫ్రంట్ పెట్టి దానికి చైర్మన్ క్యాబినెట్ ర్యాంక్ వేసి కొనుక్కు మా పార్టీలకి వెళ్ళి ఎమ్మెల్యేని కొనుక్కపోయి దానికి చైర్మన్ వేసినావు. ఏం చేద్దామని వేసినావు? అప్పుడు నువ్వు క్లీన్ చేయదలుచుకుంటే అంటే కమిషన్ రావు కాబట్టి నువ్వు సరే మూసీ డెవలప్మెంట్ కూడా 1,00,000 కోట్లు అప్పు వస్తుండే, పని అవుతుండే వాళ్ళు చేయదలుచుకుంటే. కాబట్టి నల్గొండ జిల్లా రంగారెడ్డి జిల్లా మీద ప్రేమ లేదు ఒకటి, అలా కమిషన్లు ఎక్కువ రావు, అలా పంపింగ్ స్టేషన్ లేవు కదా, అలా అసెంబ్లీ పంపులు లిఫ్ట్ ఇరిగేషన్ ఉంటేనే కమిషన్ ఎక్కువ వస్తుంది. దీంట్లో ఏమి ఇస్తాడు? 1,00,000 కోట్లు తెచ్చినా కానీ 1,000 కోట్లు కూడా రావు. 15,000 కోట్లు ఆయన 1,000 కోట్లు తీసుకొచ్చిండు, ఎక్కడ పెట్టిండో ఓనికి తెలియదు లెక్క. ఇప్పుడు సెక్రటరియట్లో 70,000 కోట్లు చెప్తున్నా ఎగ్జాంపుల్, వాళ్ళ బామ్మర్ది ఓనుకో నా డిపార్ట్మెంట్ R&B కట్టింది సెక్రటరియట్, 60 కోట్లు ఏమో ఖర్చు అయింది మొత్తం లోపల సిస్టానికి, కంప్యూటర్స్ దీనికి 370 కోట్లు డ్రా చేసిందంట. గట్ల తెగబడ్డానికి ఏంటంటే 1,00,000 కోట్లు 1,50,000 కోట్లు. దొంగలకు అందరు దొంగలాగా అనిపిస్తావు. పచ్చగామని వచ్చినోడికి అందరికి కూడా లోకమంతా పచ్చగా కనిపిస్తుందంట. వీళ్ళకు ఊనే 1,00,000 కోట్లు పోయా, 1,00,000 కోట్లు బాధపడుతున్నట్టున్నాను. అధికారం పోయి 1,00,000 కోట్లు పోయిందని. కాంగ్రెస్ పార్టీ 1,00,000 కోట్లు ఉంటా అదే అంటున్నా. ఎస్టీపీ ఎడగట్టిండు, నిజాం కట్టిన తర్వాత 5-6 ఎస్టీపీలు కట్టిండు. 5-6 ఎస్టీపీలు కట్టి నిన్న మొన్న ఎలక్షన్ల ముందు ఎస్టీపీలకు ప్రపోజల్ తయారు చేసిండు, కట్టలే. ఏడగట్టిందో చెప్పమని చెప్పి రాదు అన్ని ఆగాలి. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు 10 నెలల పాలననే పని మొదలు పెట్టిండు. కేసీఆర్ ఎప్పుడు ఇటువంటి పని మొదలు పెట్టలే. రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మొదలు పెట్టిండు, ఫండ్స్ కేటాయించిండు, దానికి ఒక చైర్మన్ సుధీర్ రెడ్డిని తీసుకొచ్చిండు. కానీ మరి ఏం చేసిండు? మరి అన్ని రోజులు ఎందుకు చేయలేదు? ఆయన కొబ్బరి నీళ్ళు అన్నాడు, మేము కొబ్బరి నీళ్ళు అని ఏం చెప్తలేం మరి ఆయన లెక్క. లేకపోతే చారాన బిల్లను ఆటాన బిల్లు అయితే ఇట్లా కిందికి పోతే కనపడాలంట. ఏడా ట్యాంక్ బండ్లా, హుసేన్ సాగర్లా, అవన్నీ ఆ పిట్టల ధర ముచ్చట మేము చెప్తలేం కదా, మేము జరిగే వాస్తవాలే చెప్తున్నాం. మూసీ